సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారత్లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. మనం చూస్తున్న విజువల్స్లో రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉంది. అర్ధరాత్రి తర్వాత 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడిపోనుంది. అటు గ్రహణం వేళ 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలోనే చంద్రుడు ఉండనున్నాడు. భారత్లో అయితే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో కూడా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తోంది. అక్కడ కూడా భారత్లో ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం అయితే కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, భారత్లో అయితే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. భారత్లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. రాత్రి 11 గంటల నుంచి 12:22 గంటల వరకు కూడా సంపూర్ణ గ్రహణం ఉండనుంది. అర్ధరాత్రి తర్వాత 2 గంటల 25 నిమిషాలకు చంద్రగ్రహణం వీడనుంది. గ్రహణం వేళ 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలోనే చంద్రుడు ఉండనున్నాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అటు ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంది. బ్లడ్ మూన్ లాగా రెడ్డిష్లోకి చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సెలిస్ట్రియల్ ఈవెంట్. ఇది ఎవ్రీ 3 ఇయర్స్కి వస్తుంది. నెక్స్ట్ సోలార్ ఎక్లిప్స్ ఉంది. ఆఫ్టర్ ద 28లోనే మళ్ళీ మనకి లూనార్ ఎక్లిప్స్ అనేది మళ్ళీ మనకి ఏషియన్ అంటే మన ఇండియాకి వస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఈరోజు మనం బ్లడ్ మూన్ చూస్తున్నాం అనమాట రెడ్డిష్లో. మేము అనేక సందర్భాల్లో గ్రహణాలు వచ్చిన సందర్భంలో చాలామందిని గర్భిణీ స్త్రీలను బయటికి తీసుకొచ్చి గ్రహణ సమయంలో ఆహారం కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా నిరూపణ చేయాలని చెప్పి మేము ఆ ప్రయత్నం కూడా చేసాం. అంతరిక్షంలో జరిగేటటువంటి ఇటువంటి అద్భుతమైన విషయాలు మనకు కొంచెం రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి చూడటం, తర్వాత ఇటువంటి టైంలో చాలా రకాల ప్రయోగాలు
ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఇటువంటి చూడటం అనేది ఒక అద్భుతమైన విషయం. ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాలను మిస్ చేసుకోకుండా ఉండాలని చెప్పి జన విజ్ఞాన వేదిక స్కై వాచర్స్ అసోసియేషన్ భావిస్తా విజయవాడ ప్రజలందరూ చూపించాలనే ఉద్దేశంతో గాంధీ హిల్ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా జరుగుతుంది ఏంటనేది క్లియర్గా చెప్పి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మన పూర్వీకులు సూర్యగ్రహణం చూడకూడదు, చంద్రగ్రహణం చూడకూడదు అనే అపోహలు చాలా పెట్టారు. శుభ్రంగా చూడొచ్చు. సూర్యగ్రహణం రోజు మాత్రం కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చూడాలి. కొంచెం అవేర్నెస్ పెంచి స్కూల్ పిల్లలకి స్కూల్స్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఎక్కువ మంది పిల్లలు చూసి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు. ముందు తరాల వాళ్ళకి ఇంకా ఎంతో అవసరం. దీని గురించి రాబోయే రీసెర్చర్స్ అందరూ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియటం అవసరం. ఖగోళంలో జరిగే అద్భుతాలు ఊరికే మనం సినిమాల్లో డాక్యుమెంటరీలో కాకుండా రియల్గా చూడటం ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఇంకా మరి కొన్ని ఇంకా ఇటువంటివి బాగా పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. ఇటువంటి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నామండి. భారత్లో చంద్రగ్రహణం ప్రారంభమైంది. రాత్రి 11 గంటల నుంచి 12:22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఉండనుంది. అర్ధరాత్రి తర్వాత 2 గంటల 25 నిమిషాలకు చంద్రగ్రహణం వీడిపోనుంది. గ్రహణం వేళ 82 నిమిషాల పాటు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోనే ఉండనున్నాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి వివరాలేంటి? ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆసక్తికరంగా మారింది. చాలా సంవత్సరాల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడడంతో దీన్ని చూసేందుకు, చంద్రగ్రహణం చూసేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే వాతావరణం సహకరించకపోవడంతో చాలా చోట్ల మబ్బుల మాటను చంద్రగ్రహణం కనిపించలేదు. వాస్తవానికి 11 గంటల ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుందని భావించినప్పటికీ 8 గంటల 58 నిమిషాల నుంచే అందరూ ఆసక్తిగా చూడటం మొదలు పెట్టారు. మొత్తం మీద అయితే ఇది రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే విజయవాడలో చంద్రగ్రహణం వీక్షిద్దామని చూసిన వారికి నిరాశ ఎదురైంది. ఇక్కడ గాంధీ హిల్ వద్ద స్కై వాచర్స్ అసోసియేషన్, అలాగే జన విజ్ఞాన వేదిక వీరంతా కూడా టెలిస్కోప్ ఏర్పాటు చేసి గ్రహణాన్ని చూసేందుకు ప్రాంతాల నుంచి కూడా ప్రజలు హాజరయ్యారు. అంతకీ చంద్రగ్రహణం కనిపించకపోవడంతో కాస్త నిరాశ చెందారు. మొత్తం మీద అయితే రెడ్ మూన్ గా చంద్రుడిని చూసేందుకైతే ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వాతావరణం సహకరించక కొంతలో కొంత కొద్దిగానే చంద్రగ్రహణం కనిపించడం వల్ల అతను నిరాశకు గురయ్యారు. మొత్తం మీద అయితే ఈ రాత్రి 2:25 నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉండే అవకాశం ఉండడంతో తిలకించేందుకు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సూర్యారావు, దీనిపై శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? శాస్త్రవేత్తలు, జన విజ్ఞాన వేదిక, మిగతా అక్కడున్న ఆధారంతా శాస్త్రీయంగా దీన్ని ఈ గర్భిణీలు చూడొద్దు, లేకపోతే ఇంకే వేరే రకరకాల అపోహలు, ఈ టైంలో అన్నం తినొద్దు, రకరకాల అపోహలు ఉన్నాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదు. ఇది చంద్రగ్రహణం ఇటు పరిస్థితిలో కూడా మంచిదే తప్ప, చూస్తే మంచిదే తప్ప హానికరమైనది ఏం లేదని చెప్తున్నారు. ఎందుకంటే సూర్యగ్రహణం అయితే అతి నీళ్ళలో కిరణాలు ప్రసరించి నష్టం కలిగించే అవకాశం ఉంది. కానీ చంద్రగ్రహణం అలా కాదు, ఎవరైనా చూడొచ్చు. ఈ బ్లడ్ మూన్, రెడ్ మూన్ అనేది అరుదుగా కనిపించే దృశ్యాలు చంద్రుడు తాలూకా కోణం నుంచి మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అరుదైన సందర్భాన్ని మిస్ కాకూడదని చెప్తున్నారు.
అందువల్ల ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎవరు భయపడొద్దు అని చెప్పి కూడా శాస్త్రవేత్తలు కానీ లేకపోతే అక్కడ జన విజ్ఞాన వేదిక కానీ చెప్తున్నమాట. అయితే ఉదయం నుంచి టీవీల్లో కానీ లేదంటే వేరే వేరే మాధ్యమాల్లో కానీ పలానా రాసి వాళ్ళని లేకపోతే పలానా వాళ్ళు చూడకూడదని ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. దీనిలో ఎంతవరకు నిజం ఉందన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు? దీనిపై శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? ఇదంతా కేవలం శాస్త్రీయంగా అయితే దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే చంద్రగ్రహణం వల్ల అనర్థాలు ఏమి ఉండవు కాబట్టి, సూర్యగ్రహణం అయితే నీళ్ళలోకి కిరణాలు అయితే మనం తాకే అవకాశం ఉంది భూమిని, కాబట్టి భయపడాలి. కానీ చంద్రగ్రహణం నుంచి అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఇక్కడ భోజనం చేయడానికి కానీ లేకపోతే అలాగే ఏదో ఇతరత్ర కార్యక్రమం మొత్తం చంద్రుని చూడటానికి అయితే భయపడే పరిస్థితి అవసరం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇట్లా సహేతుకంగా ఇది వాదనకు నిలబడే అవసరం కాదు, భయపడటం అనేది శాస్త్రీయంగా మంచిది కాదని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే భారత్ వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది? ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడే అవకాశం ఉంది. మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో పూర్తిగా చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే చాలా చోట్ల ఇది కనిపించకపోవడం, కొన్ని చోట్ల పాక్షికంగా ఏర్పడింది, పాక్షికంగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల సంపూర్ణంగా చంద్రగ్రహణం కనిపిస్తుంది. కాబట్టి అక్కడున్న పరిస్థితుల మూలంగా ఈ వాతావరణ మార్పులు, వాతావరణ మేఘావృతమైంది కొన్ని చోట్ల, కాబట్టి కొన్ని చోట్ల పూర్తిగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. ధన్యవాదాలు సూర్యారావు. భారత్లో సంపూర్ణ చంద్రగ్రహణం మొదలైంది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం ఉండనుంది. అర్ధరాత్రి తర్వాత 2 గంటల 25 నిమిషాలకు చంద్రగ్రహణం వీడనుంది. గ్రహణం వేళ 82 నిమిషాల పాటు పూర్తిగా చంద్రుడు భూమి నీడలోనే ఉండనున్నాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూన్ అనేది బ్లడ్ మూన్ లాగా రెడ్డిష్లోకి చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సెలిస్ట్రియల్ ఈవెంట్. ఇది ఎవ్రీ 3 ఇయర్స్కి వస్తుంది. నెక్స్ట్ సోలార్ ఎక్లిప్స్ ఉంది. ఆఫ్టర్ ద 28లోనే మళ్ళీ మనకి లూనార్ ఎక్లిప్స్ అనేది మళ్ళీ మనకి ఏషియన్ అంటే మన ఇండియాకి వస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఈరోజు మనం బ్లడ్ మూన్ చూస్తున్నాం అనమాట రెడ్డిష్లో. మేము అనేక సందర్భాల్లో గ్రహణాలు వచ్చిన సందర్భంలో చాలామందిని గర్భిణీ స్త్రీలను బయటికి తీసుకొచ్చి గ్రహణ సమయంలో ఆహారం కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా నిరూపణ చేయాలని చెప్పి మేము ఆ ప్రయత్నం కూడా చేసాం. అంతరిక్షంలో జరిగేటటువంటి ఇటువంటి అద్భుతమైన విషయాలు మనకు కొంచెం రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి చూడటం, తర్వాత ఇటువంటి టైంలో చాలా రకాల ప్రయోగాలు, ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఇటువంటి చూడటం అనేది ఒక అద్భుతమైన విషయం. ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాలను మిస్ చేసుకోకుండా ఉండాలని చెప్పి జన విజ్ఞాన వేదిక, స్కై వాచర్స్ అసోసియేషన్ భావిస్తా విజయవాడ ప్రజలందరూ చూపించాలనే ఉద్దేశంతో గాంధీ హిల్ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా జరుగుతుంది ఏంటనేది క్లియర్గా చెప్పి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మన పూర్వీకులు సూర్యగ్రహణం చూడకూడదు, చంద్రగ్రహణం చూడకూడదు అనే అపోహలు చాలా పెట్టారు. శుభ్రంగా చూడొచ్చు. సూర్యగ్రహణం రోజు మాత్రం కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చూడాలి. కొంచెం అవేర్నెస్ పెంచి స్కూల్స్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా ఎక్కువ మంది పిల్లలు చూసి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటారు. ముందు తరాల వాళ్ళకి ఇంకా ఎంతో అవసరం. దీని గురించి రాబోయే రీసెర్చర్స్ అందరూ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియటం అవసరం. ఖగోళంలో జరిగే అద్భుతాలు ఊరికే మనం సినిమాల్లో, డాక్యుమెంటరీల్లో కాకుండా రియల్గా చూడటం ఇంకా బాగుంటుంది. పిల్లలకి ఇంకా మరి కొన్ని ఇంకా ఇటువంటివి బాగా పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. ఇటువంటి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నామండి.
భారత్లో సంపూర్ణ చంద్రగ్రహణం మొదలైంది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం ఉండనుంది. అర్ధరాత్రి తర్వాత 2 గంటల 25 నిమిషాలకు చంద్రగ్రహణం వీడనుంది. గ్రహణం వేళ 82 నిమిషాల పాటు పూర్తిగా చంద్రుడు భూమి నీడలోనే ఉండనున్నాడు. ఆస్ట్రియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.